ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక సర్కార్ కోరింది ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిరాకరించారు. అయితే కర్ణాటక సర్కార్ కోరింది కాకుండా తాము ఇచ్చింది తీసుకోవాలనే విధంగా కేంద్రం పలు ప్రాజెక్టులకు నిధులను కేటాయించింది. వికసిత్ భారత్ 2047 సమీకృత ప్రగతిని కాంక్షిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని రాష్ట్రాల వరుసలోనే కర్ణాటకకు కొన్ని ప్రాజెక్టులు దక్కాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒకే ప్రధాని హయాంలో వరుసగా 9 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టి నిర్మలమ్మ అరుదైన ఘనతను సాధించారు. నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి నామినేట్ అయిన రాజ్యసభ సభ్యురాలు. అయినా కర్ణాటక రాష్ట్ర సర్కారు కోరింది ఇచ్చేందుకు నిర్మలా సీతారామన్ ససేమిరా అన్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించిన ఏ అంశాన్ని యథాతథంగా పరిగణించినట్లు కనపడలేదు. అలాగని రాష్ట్రానికి భారీగా నష్టం వాటిల్లింది కూడా చెప్పలేం. వికసిత్ భారత్ 2047 సమీకృత ప్రగతిని కాంక్షిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని రాష్ట్రాల వరుసలోనే కర్ణాటకకు కొన్ని ప్రాజెక్టులు దక్కాయి. కేంద్ర బడ్జెట్లో ఆశించిన మేర కేటాయింపులు దక్కకపోయినా కర్ణాటకకు పలు ప్రతిపాదనలు ఊరట కలిగించాయి. కర్ణాటకలోని బెంగళూరు నగరం దేశ పారిశ్రామిక, ఐటీ, ఉత్పాదన, వ్యవసాయ, పర్యాటక మౌలిక సదుపాయాల ప్రగతిలో కీలక భూమిక పోషిస్తున్న కారణంగా 53 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలో రాష్ట్రానికి సాధికారిక వాటా దక్కనుంది. రాజకీయ, వ్యాపార, విద్య, వ్యవసాయ, వాణిజ్య రంగాల నుంచి ఈ బడ్జెట్పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైన 2047 నాటికి వికసిత్ భారత్ రూపకల్పనలో కర్ణాటక ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యక్షంగా ప్రకటించిన ప్రాజెక్టులు, కార్యక్రమాలు వేళ్లపై లెక్కించేవి. అందులో కీలకమైనవి హైస్పీడ్ రైల్వే కారిడార్ ప్రాజెక్టులు. దేశవ్యాప్తంగా 7 నగరాలను అనుసంధానం చేస్తూ రూపొందే రైల్వే ప్రాజెక్టుల్లో 3 కర్ణాటకకు రానున్నాయి. వాస్తవానికి రాష్ట్ర అభ్యున్నతికి దోహదపడే ప్రాజెక్టుల్లో ఈ 3 లేకపోయినా ఇచ్చిన ప్రాజెక్టులతో సరిపెట్టుకునే పరిస్థితి ఎదురైంది. బెంగళూరు టు పూణే కారిడార్తో కర్ణాటక రైల్వే స్టేషన్ల సంఖ్య ఎక్కువగా ఉంటాయని అంచనా వేశారు. ఇది కాదనే బెంగళూరు, హైదరాబాద్, బెంగళూరు టు చెన్నై, హైదరాబాద్ టు పూణే కారిడార్లు దక్కాయి. ఈ 3 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 100 కిలోమీటర్ల మేర కూడా రైలు సంచరించే వీలు లేదన్న ఆరోపణ వినిపిస్తోంది. కానీ బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలను కేవలం 2 గంటల్లోనే చేరుకునే వెసులుబాటు కన్నెడిగులకు మేలు చేసేది. ఇక కొబ్బరి ఉత్పాదనతో పాటు శ్రీరంగ వృక్షాలు, జీడిపప్పు సాగులో చిక్కమగళూరు, కోలారు, తుముకూరు, మైసూరు, బెంగళూరు గ్రామీణం, ధార్వాడ, హావేరి, గదగ్, చిత్రదుర్గ, ఉడుపి జిల్లాలు దేశీయ విపణిలో కీలకంగా మారాయి. ఈ బడ్జెట్లో శ్రీగంధ, పర్యావరణం ఎగుమతులను కేంద్రమే పర్యవేక్షించనుండగా కొబ్బరి ఉత్పాదన పెంచేందుకు పరిశోధన సంస్థలకు ఏర్పాటు చేయనుంది. జీడిపప్పుకు అంతర్జాతీయ బ్రాండింగ్ను ఏర్పాటు చేసే కార్యక్రమాలు కర్ణాటక రాష్ట్రానికి గణనీయంగా లబ్ధి చేకూర్చనున్నాయి. రాష్ట్రాలకు కేంద్రం చెల్లించే పనుల వాటాను 41% చేర్చడాన్ని కర్ణాటక రాష్ట్ర సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వాటాను కనీసం 50%గా పరిగణించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదే డిమాండ్ చేశారు. పైగా 14వ ఆర్థిక సంఘంలో 4.71% వాటా దక్కగా ఆ ప్రమాణం 15వ ఆర్థిక సంఘానికి 3.64%కి పరిమితం చేయడంతో రాష్ట్రానికి ఏటా 15,000 కోట్ల నష్టం వస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. ఈ బడ్జెట్లో పన్నుల వాటాను సవరించడంతో రాష్ట్రానికి 4.131% దక్కనుంది. ఏప్రిల్లో 63,053 కోట్ల నిధులు రానున్నాయి. కర్ణాటక రాష్ట్రం కనీసం 80,000 కోట్లను అంచనా వేసినా 17,000 కోట్ల కోత పడింది. ప్రత్యక్ష ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రానికి పర్యాటక రూపంలో మేలు చేకూరింది. కర్ణాటకలో 350 కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం ఉన్న నేపథ్యంలో తాబేళ్ల వీక్షణ పర్యాటక కేంద్రంలో భాగంగా ఒడిశా జలచరాలు పరిరక్షణ సాధ్యపడనుంది. పశ్చిమ కనుమల్లోనూ పక్షిధామల ప్రాజెక్టులు కర్ణాటక పర్యాటకానికి ఊతం కానున్నాయి. కేంద్ర బడ్జెట్ పై రాజకీయ, వ్యాపార, విద్య, వ్యవసాయ, వాణిజ్య రంగాల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైన 2047 నాటికి వికసిత్ భారత్ రూపకల్పనలో కర్ణాటక ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది.
కర్ణాటక, అందులోనూ బెంగళూరు నగరం దేశ పారిశ్రామిక, ఐటీ ఉత్పాదన, పర్యాటక, వ్యవసాయ, మౌలిక సదుపాయాల ప్రగతిలో కీలక భూమిక పోషిస్తున్న కారణంగా 53 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలో రాష్ట్రానికి సాధికారిక వాటా దక్కనుంది.